కొబ్బరి పండు అయితే ఈ రోజు చూడండి ఎంత రెడ్డిగా ఉందో అనమాట. రావాలే పోవాలి ఇది చూడండి, రాసులే పేర్చిరు అనమాట. ఇది 500 డివైడెడ్ బై 50 కాయలు అయితే మీరు చేసుకోండి. దీని పేరు వచ్చేసి సన్ మిలాన్ అంట. పైనాపిల్ ఈ సైజ్ అయితే ఉంది, 26 రూపీస్ అయితే పడింది. ఇలా గ్రేడింగ్ అయితే చేస్తారనమాట. 650కి అయితే వీళ్ళైతే ఈ గుంపు అయితే ఇస్తున్నారు అనమాట. 2700కు ఇస్తున్నారు. హలో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే నేను బాటసింగారం మార్కెట్ లో అయితే ఉన్నాను. ఇది ఫ్రూట్ మార్కెట్ అనమాట. ఇక్కడ అన్ని రకాల ఫ్రూట్స్ అయితే దొరుకుతాయి, అది కూడా తక్కువ అంటే తక్కువ ధరలో. ఈ వీడియో పూర్తిగా చూడండి. అదే విధంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇదైతే ఎల్బీ నగర్ నుంచి మన సూర్యాపేట హైవే సైడ్ అయితే ఉంటుంది. ఇక్కడ కొత్తగూడ మార్కెట్ లేదా బాటసింగారం ఫ్రూట్ మార్కెట్ అంటే ఎవరైనా చెప్తారు. హయాత్ నగర్ బస్ స్టేషన్ దాటిన తర్వాత మనకైతే ఈ బాటసింగారం అయితే అవైలబుల్ గా ఉంటుంది. మీరు ఇక్కడ చాలా అంటే చాలా తక్కువ ధరకే మీ యొక్క ఫ్రూట్స్ కానీ ఇంకా ఇక్కడ దొరికే ఐటమ్స్ అయితే మీరు అయితే తీసుకోవచ్చు. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవచ్చు. ఇప్పుడైతే బాటసింగారం మార్కెట్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. హలో, దిస్ ఇస్ సారీ, మొదలు పెడదాం మన విహారీ. రైతు సోదరులకు విజ్ఞప్తి, ఇక్కడ ఎవరైనా వచ్చి అమ్మేవాళ్ళు ఈ కమిషన్ ఏజెంట్ ఉంటారు కదా, వాళ్ళకైతే 4% మాత్రమే కమిషన్ ఇవ్వగలరు. 4% కంటే ఎవరైనా ఎక్కువ అడిగితే వాళ్ళైతే ఇక్కడ కార్యాలయంలో వాళ్ళైతే ఫిర్యాదు అయితే చేయవచ్చు. ఇదే బాటసింగారం మార్కెట్ కి ఎంట్రీ అన్నమాట. ఇక్కడ చాలా రకాల పనులు అయితే దొరుకుతాయి, మీరు కొనుక్కొని తీసుకెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి హైవే రోడ్ అనమాట. మనకు హైవే రోడ్ దగ్గరలోనే మనకైతే ఈ బాటసింగారం పండ్ల మార్కెట్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఇక్కడ ఏ పండ్లు ఉన్నాయో మనం అడిగి తెలుసుకుందాం. మీకు ఏ పండ్ల ధరలు కావాలో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. చూడండి, ఒక్కొక్కరు అయితే ట్రాలీలు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. ఇది వచ్చేసి మన పుచ్చకాయలు అన్నమాట. ఇక్కడ చూడండి, కొబ్బరి పండు అయితే ఈ రోజు మార్కెట్ లో 35 రూపాయలకు కిలో అయితే ఇస్తున్నారు. ఒక్కొక్క కిలో మాత్రం ఇయ్యరు, మీకైతే బల్క్ లో అమౌంట్ అయితే బల్క్ లో ఎన్ని కేజీలు కావాలంటే అన్ని కేజీలు అయితే ఇస్తారు. ఇదైతే ధరలు అయితే రోజు అయితే చేంజ్ అవుతూనే ఉంటాయి, అది మీరు గమనించాలి. చూడండి, ఇప్పుడైతే టైం వచ్చేసి 8:08 అయితే అవుతుంది. మార్కెట్ లోకి ఎట్లా సరుకు తీస్తున్నారో చూడండి. ఇప్పుడు కొబ్బరికాయ అయితే చూసాం కదా, 30 నుంచి 35 రూపాయలు అయితే పలుకుతుంది యావరేజ్ గా. ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం. చూడండి, కర్బూజకాయ ఇది వచ్చేసి ఇది కూడా 30 రూపాయలు అయితే నడుస్తుంది అనమాట. చూడండి ఎంత రెడ్డిగా ఉందో. ఇవైతే డైరెక్ట్ పంట పొలాల నుంచి తీసుకొచ్చి ఇక్కడనే ఫ్రెష్ గా అమ్ముతుంటారు అనమాట. లోడ్ చూడండి, అది వచ్చేసి లోడ్ అనమాట. లోడ్ దించుతున్నారు, ఇక్కడ ఎక్కిస్తున్నారు, అట్లే ఉంటారు అనమాట. రావాలే పోవాలి అన్నట్టు. ఇది చూడండి 20 రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు. 2 రావచ్చు, 3 రావచ్చు, సైజుని బట్టి. ఈ సైజులు అయితే ఉన్నాయి. 20 రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు. ఇది చూడండి, మొత్తం రాసులే పేర్చిరు అనమాట. ఇది ఇంతకుముందు చూసాం కదా, అదొక రకం ఇదొక రకం. కర్బూజకాయని అయితే చూడండి, మొత్తం కుప్పలుగా రాసులుగా పేర్చారనమాట. అప్పట్లో మన రాజులు అయితే పేర్చారు కదా, ధాన్యగారాలు రాసులుగా అలా పేర్చారనమాట. చూడండి, ఒకసారి ఇక్కడ కూడా మనం రేట్ అయితే అడిగి తెలుసుకుందాం. ఇది చూడండి, ఈ కర్బూజ సైజ్ అయితే చూడండి, ఇదైతే 25 రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు. అదే ఇది చూడండి, ఈ సైజ్ కాయ అయితే మనకు 25 రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు. ఈ సైజ్ ఉంది, సైజుని బట్టి రేట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ 1000 రూపాయలు 500 అయితే ఇస్తున్నారు. ఇది చూడండి, ఇందులో 45 నుంచి 50 కాయలు అయితే ఈజీగా ఉంటాయి. ఇది 1000 రూపాయల నుంచి 500 వరకు అయితే ఇస్తున్నారు. 500 డివైడెడ్ బై 50 కాయలు అయితే మీరు చేసుకోండి, మీకైతే ఈజీగా క్యాల్కులేషన్ లో అర్థమవుతుంది ఎంత తక్కువ ధరలు ఉన్నాయనేది. దీని పేరు వచ్చేసి సన్ మిలాన్ అంట. 20 రూపాయల నుంచి 15 రూపాయల వరకు అయితే కేజీ అమ్ముతున్నారు. ఇదైతే నేను చూడలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. మరి మీరు చూసారా? ఇది చూడండి, పైనాపిల్ ఈ సైజ్ అయితే ఉంది. అందులో చూడండి, ఏ సైజ్ అయినా తీసుకోండి మీరు. ఒక కాయకి 20 రూపాయలు అయితే ఉంటుంది. మీరు ఎన్ని కాయలు తీసుకుంటే అన్నమాట. ఒక్కొక్కటి మాత్రం సింగిల్ గా అయితే ఇవ్వరు, గుత్తలాగా తీసుకోవాలన్నమాట, అప్పుడే వీళ్ళు ఇస్తారు. ఈ కాయ చూడండి, ఇది వచ్చేసి 90 రూపాయలకి అయితే ఇస్తున్నారు. మీరైతే బల్క్ లో తీసుకోవాలి. ఇది చూడండి, ఈ సైజ్ చూడండి, ఇది వచ్చేసి 60 రూపాయలు అయితే ఇస్తున్నారు.
ఇలా గ్రేడింగ్ అయితే చేస్తారనమాట. ఇక్కడ మినిమం అయితే 10 నుంచి స్టార్ట్ అవుతుంది. 10 కాయల నుంచి తీసుకుంటే వాళ్ళైతే ఇస్తారు. ఒక్కొక్కటి అయితే 20 రూపాయల నుంచి 90 రూపాయలు, 100 రూపాయలు, 120 వరకు అయితే అవైలబుల్గా ఉంది. ఇలా గ్రేడింగ్ చేసి ఇలా పెడుతూ ఉంటారు అనమాట. ఎవరికి నచ్చింది వాళ్ళు ఎన్ని కావాలంటే వాళ్ళకైతే అలా లోడ్లోనైతే లోడ్ నింపేస్తారు. దీన్ని కూడా కర్బూజ అంటారంట. ఇదైతే ఒక కుప్పలో 55 కాయల వరకు అయితే ఉంటాయి. 650కి అయితే వీళ్ళైతే ఈ గుంపు అయితే ఇస్తున్నారు అనమాట. 650కి అయితే వీళ్ళైతే ఈ గుంపు అయితే ఇస్తున్నారు అనమాట. ఇది టోటల్ గా ఉంది కదా, ఇందులో 55 కాయలు ఉంటాయి. 650కి అయితే ఇస్తున్నారు. చూడండి ఇక్కడైతే సైజులు అయితే చేంజ్ గా ఉన్నాయి కదా, సైజుని బట్టి రేట్ అయితే ఉంటుంది. ఇక్కడ 650 నుంచి 1600 వరకు అయితే ఈ కుప్ప ఇస్తున్నారు. ఇదైతే చూడండి ఇప్పుడే యాక్షన్ లో అయితే వాళ్ళైతే తీసుకున్నారు. 26 రూపీస్ అయితే పడింది. 100 పీస్ అయితే తీసుకున్నారు. 2600 రూపాయలు అయితే వాళ్ళు ఇచ్చారు. ఇది చూడండి ఈ పైనాపిల్ అయితే పండు పండింది. ఇదైతే 32 రూపీస్కి అయితే ఇస్తున్నారు. ఈ కాయ చూడండి ఇది 12 రూపాయలకైతే వెళ్ళిపోయిందంట ఆల్రెడీ. చూస్తున్నారు కదా మీరైతే ఇక్కడికి వచ్చి ఒకటే దగ్గర కొనొద్దు, అంతా తిరగాలి. ఎక్కడ తక్కువ ధర ఉంటే అక్కడ తీసుకోవడం చాలా అంటే చాలా మంచిది. బాగుంది కదా. చూడండి భయ్య అయితే తీసుకున్నాడు. ఇది 45 రూపాయలకి అయితే కాయబడిందంట. ఇది చూడండి మస్క్ మిలాన్ 25 రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ప్రతిదీ కూడా కాయను బట్టి ధర అయితే ఉంటుంది. మీరు అదైతే గమనించాలి. చూడండి ఇప్పుడైతే టైం అయితే 9 గంటల సమయం అయితే అవుతుంది ఉదయం. ఇక్కడనైతే చూడండి ఎన్ని వెహికల్స్ అయితే ఉన్నాయో. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయితే ఇక్కడికి వెహికల్స్ లో అయితే వీళ్ళైతే పనులు అయితే తీసుకొస్తారు. ఇక్కడైతే సేల్ చేస్తారు. కావాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎర్లీ మార్నింగ్ వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. ఇంకా ఇటు పైకి వెళ్తే మనకు సపోటాలు, జామకాయలు, ద్రాక్షాలు, మామిడికాయలు, జామకాయలు అలా ఉంటాయి. ఏమేమి ఉన్నాయి, ప్రైస్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రస్తుతానికైతే ఈ వీడియోను లైక్ చేయండి. చూడండి ఇది 5 కిలోలు అయితే 120 రూపాయలకైతే ఇస్తున్నారు. 5 కిలోలు 120 రూపాయలు. స్ట్రాబెర్రీ చూడండి ఇదైతే బాక్స్ వచ్చేసి 450 అయితే ఇస్తున్నారు. ఇందులో అయితే ఈ బాక్సులు అయితే 8 ఉంటాయి, 450 రూపాయలు. వీటిని అయితే అంజీర్ ఫ్రూట్స్ అయితే అంటారు. ఇది 150కి కేజీ ఇస్తున్నారు. మినిమం ఒక 5 కేజీల నుంచి అయితే ఇస్తారు. డేట్స్ చూడండి 220 రూపీస్కి హాఫ్ కేజీ ఇస్తున్నారు. హాఫ్ కేజీ ఓన్లీ 220 రూపీస్. 500 రూపీస్ అయితే ఇస్తున్నారు. 12 కిలోలు అయితే ఉంటుంది. 12 కిలోలు అయితే ఉంటుంది. 500 రూపీస్ అయితే ఇస్తున్నారు. ये बड़ा साइज 1 नंबर रहता है। ये 45 रुपीज केजी आता है। 25 किलो रहता है। ये 25 रुपीज केजी। ये भी सेम, आपको कितने किलो होना तब तक काटा करके दे 25 रुपीज केजी। ये पाला सपोटा बोलता है उसको। कितने केजी? ये 350 बॉक्स। 350 बॉक्स कितने केजी देते हैं? 20 केजी। 20 केजी 350 बॉक्स 20 केजी 20 केजी। సాయి కృష్ణ ఫ్రూట్ కంపెనీ. ఈ కాయ చూడండి 5 కేజీలు అయితే ఉంది. 160 రూపాయలకైతే 5 కేజెస్ కవర్ అయితే ఇస్తున్నారు. 160 డివైడెడ్ బై 5. ఇది చూడండి ఇది వచ్చేసి సంత్రాలు. ఇది మొత్తం అయితే 350కి అయితే ఇస్తున్నారు. చూడండి ఈ సంత్రాలు చూడండి 350 రూపాయలకైతే ఈ ట్రే ఇస్తున్నారు. మొత్తం ఇది 20 కేజీల వరకు ఉండొచ్చు. తక్కువ అంటే తక్కువ అన్నమాట. దాదాపు ఇలా చాలా అంటే చాలా కాయలు అయితే ఉంటాయి. చూడండి ఈ కవర్ అయితే చూడండి, ఈ బ్యాగ్ మొత్తం 20 కేజీల వరకు అయితే ఉంటుంది. ఇదైతే 300కి అయితే ఇచ్చారంట. ఆల్రెడీ ఇది సేల్ అయిపోయింది. ఇది చూడండి అంగూర ఈ సైజ్ అయితే ఉంది. 9 కేజీలు అయితే ఒక ట్రే ఉంటుంది. ఇది 850 రూపాయలకైతే ఇస్తున్నారు. దానిమ్మకాయలు చూడండి, ఇది బాక్స్ వచ్చేసి 8 కిలోలు అయితే ఉంటుంది. ఇది 1250 రూపాయలకైతే ఇస్తున్నారు.
ఇది చూడండి 1350, 30 కాయలు అయితే వస్తాయంట. 1350 రూపాయలకి 30 కాయలు అయితే కాయ చాలా అంటే చాలా బాగుంది, ఫ్రెష్గా నీట్గా. 1350 రూపాయలు. शॉप का नाम है MM फ्रूट, मोहम्मद अब्दुल मजीद. हमारे पास पूरा 1 नंबर माल रहता, 1 नंबर से लेके 2 नंबर तक माल रहता, पूरा 1 नंबर क्वालिटी का रहता. और हमारे पास ये माल है 950 रुपए का है. ये इसमें 40 पीस रहते हैं इसके अंदर, 40 पीस. और ये भी है देखो, ये 30 पीस का है. ये 30 पीस आते हैं इसके अंदर. ये 1000 रुपए का है. ये 1000 रुपीज का है. ये 8 किलोలు ఉంటాయి, 8 किलो आता पूरा. राजस्थान का माल है, 8 किलो आता माल. ये 1000 रुपए का है. ये शॉप का नाम मोहम्मद अब्दुल मजीद. मेरा नाम है मोहम्मद रिजवान खान. सुबह 5:30 बजे से 2 बजे तक रहते हैं हम लोग यहाँ पे. ఇది చూడండి, ఈ అంగూర్ వచ్చేసి 8 కిలోల వరకు అయితే ఉంటుంది. 750కి అయితే ఇస్తున్నారు. చూడండి, ఈ బ్లాక్ గ్రేప్ వచ్చేసి 1100 రూపాయలకి అయితే ఈ ట్రే ఇస్తున్నారు. ఇది 8 కేజీల వరకు అయితే ఉంటుంది. ఇది చూడండి, ఈ జామకాయలు ఎంత తాజాగా ఉన్నాయో. కోతులు చూడండి, కోతులు మొత్తం టపాటప్ టపాటప్. ఆగమాగం ఇంకా ఇక్కడ స్టాల్స్ వల్ల ఎవరైనా లేకపోతే మాత్రం ఆ స్టాల్ మొత్తం కథం. 60 కాయల వరకు అయితే ఉంటాయి, 1100 రూపాయలకి అయితే ఇస్తున్నారు. ये एप्पल रहता और किन्नू रहता, पंजाब का किन्नू. ऑरेंज का 12.5 130 120 50 18 में आता. 90 पीसेस रहता. చూస్తున్నారు కదా, తాజా తాజా ఆపిల్ అయితే ఇదైతే 2700కు ఇస్తున్నారు. ఇది 175 కాయలు అయితే ఉంటాయి. రండి, తీసుకోండి, వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. ఇదైతే వెహికల్స్ అయితే వెళ్తూ ఉన్నాయి కదా, అదైతే ఎగ్జిట్ అన్నమాట. ఇంతకుముందు అయితే మనం ఇటు నుంచి అయితే రావడం జరిగింది. ఇది ఎంట్రీ, ఇటు నుంచి అయితే ఎగ్జిట్ అన్నమాట. ఇది మార్కెట్ అయితే మార్నింగ్ నుంచి మనకు మధ్యాహ్నం 2 గంటల వరకు అయితే అవైలబుల్ గా ఉంటుంది. సండే కొంచెం తక్కువగా ఉంటుంది, అన్ని పనులు అయితే రావన్నమాట. మీరు మండే నుంచి సాటర్డే వరకు అయితే ఎప్పుడైనా రావచ్చు. ఫుల్ బిజీ అయితే ఉంటుంది. ఈ రోజు అంటే చూస్తున్నారు కదా, ఈ రోజు సండే. ఈ రోజు అయితే జనాలు అయితే ఈ విధంగా ఉన్నారు. పర్లేదు, చాలా బాగానే ఉంది. కాకపోతే ఆదివారం అయితే కొన్ని పనులు అయితే తక్కువ వస్తాయని చెప్తున్నారు. ఈ విధంగా బాటసింగారం ఫ్రూట్ మార్కెట్ అయితే రద్దీగా ఉంటుంది. చూడండి ఎలా వస్తున్నారో, ఆటోలలో వస్తున్నారు, వ్యాన్లలో తెస్తున్నారు, కార్లు కూడా వచ్చి అందులో వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకెళ్తున్నారు. చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి అయితే అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి చాలా దూరం నుంచి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడికి ఓల్డ్ సిటీ నుంచి కూడా రావడం జరుగుతుంది. అక్కడ నుంచే కాదు, చాలా ప్రాంతాల నుంచి వచ్చి వీళ్ళైతే ఇక్కడ పర్చేజ్ చేసి వాళ్ళకి కావాల్సినవి తీసుకెళ్తూ ఉంటారన్నమాట. చూసారుగా, మరి ఈ వీడియోని అసలు లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు హైప్ సింబల్ కనిపిస్తే హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.